ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. అక్కడ తుపాకీ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే సామాన్యులకే ఆయుధాలు దొరకటం దాదాపు అసాధ్యం. 1996లో జరిగిన పోర్ట్ ఆర్డర్ మారణకాండ తర్వాత గత 3 దశాబ్దాలుగా ఆ గడ్డపై ఇలాంటి ఘోరం జరగలేదు. కానీ గత ఆదివారం సిడ్నీలోని బోండీ బీచ్ లో జరిగిన ఘటన ఆ ప్రశాంతతను ఒక్కసారిగా చెదిమేసింది. అదొక సాయంత్రం. యూదుల పవిత్ర పండుగ హనుక్కా సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. దీపాల పండుగ కాంతుల్లో మునిగి తేలుతున్న ఆ జన సందోహంపై మృత్యువు ముంచుకొస్తుందని ఎవరూ ఊహించలేదు. హఠాత్తుగా బాణసంచ శబ్దాలను మించిన పేలుళ్లు, తుపాకీ గుళ్ల మోతలు ఆ ప్రాంతాన్ని దద్దరిల్లేలా చేశాయి. ఏం జరుగుతుందో తెలుసుకున్నో లేపే రక్తపు మడుగుల్లో 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 40 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. అక్కడ దాడికి దిగింది ఎవరో కాదు, ఒక తండ్రి, ఒక కొడుకు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్. చేతిలో రైఫిల్స్ పట్టుకుని కసితో కళ్ళెర్ర చేసి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. 10 ఏళ్ల చిన్నారి నుండి 87 ఏళ్ల వృద్ధుడి వరకు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలారు. వారి తుపాకీ గుళ్లకు వయసుతో సంబంధం లేకపోయింది. ఈ మారణ హోమాన్ని కేవలం ఒక కాల్పుల ఘటనగా చూడలేం. ఇదొక పక్కా ప్రణాళికతో జరిగిన ఉగ్ర దాడి. ఇజ్రాయెల్ గాజా యుద్ధం నేపథ్యాన్ని సాకుగా చూపించి అమాయక పౌరులపై పగ తీర్చుకోవడమే వీరి లక్ష్యం. 2 ఏళ్లుగా యూదులపై చిన్న చిన్న దాడులు జరుగుతున్నా ఇంతటి భారీ విధ్వంసం జరగడం ఆస్ట్రేలియా నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆస్ట్రేలియా జనాభాలో కేవలం 0.4% ఉన్న యూదులు గతంలో హిట్లర్ నాజీల ఉన్మాదాన్ని తట్టుకుని బతికిన కుటుంబాల వారసులు. ఇప్పుడు మళ్ళీ అదే ఉన్మాదం వారిని సిడ్నీ నడిబొడ్డున వెంటాడుతూ ఉండటం అత్యంత విషాదకరం అంటున్నారు పరిశీలకులు. ప్రతి చోట పోలీసులను పెట్టలేం, మీ భద్రత మీరే చూసుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వాల నిస్సహాయత కనిపిస్తోంది. శాంతికి మారుపేరైన ఆస్ట్రేలియాలోనే ఇలా జరిగితే ఇక ప్రపంచంలో సురక్షితమైన ప్లేస్ ఎక్కడుందనే భయం సామాన్యుడిని వెంటాడుతోంది. ఈ ఘోరానికి ఒడిగట్టిన నరహంతకుల నేపథ్యం కదిలిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కాల్పుల అనంతరం పోలీస్ కాల్పులలో హతమైన ప్రధాన నిందితుడు సాజిద్ అక్రమ్ మూలాలు మన హైదరాబాద్ లోని పాత బస్తీలోవని తేలాయి. 27 ఏళ్ల క్రితమే అంటే 1998లోనే ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్కడే ఒక యూరోపియన్ మహిళను పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. అతనికి పుట్టిన కొడుకే ఈ నవీద్ అక్రమ్. సాజిద్ కు ఇప్పటికీ భారత పాస్పోర్ట్ ఉంది. కానీ గత 27 ఏళ్లలో కేవలం 6 సార్లు మాత్రమే అతను హైదరాబాద్ వచ్చాడు. తెలంగాణ పోలీసులు క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే వారి రాడికలైజేషన్ కు హైదరాబాద్ కు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా అక్కడే ఆస్ట్రేలియాలోనే విషయం ఎక్కించబడింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే గత నవంబర్లో ఈ తండ్రి కొడుకులు ఫిలిప్పీన్స్ వెళ్లారు. అక్కడ దాదాపు నెల రోజులు ఉన్నారు. ఆ టైంలోనే వారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను కలిశారని, అక్కడే ఆయుధ శిక్షణ తీసుకున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 6 ఏళ్ల క్రితమే కొడుకు నవీద్ ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడయ్యానని, తండ్రి సాజిద్ దానికి వంత పాడాడని ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. వీరు వాడిన కార్లో ఐసిస్ జెండాలు, పేలుడు పదార్థాలు దొరకటం ఈ అనుమానాలను నిజం చేసింది. విచిత్రం ఏంటంటే 6 నెలల క్రితమే ఆస్ట్రేలియా నిఘా సంస్థలు నవీద్ ని ప్రశ్నించాయి. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చినా తగిన సాక్ష్యాలు లేక వదిలేశారు. ఆ చిన్న పొరపాటే ఇప్పుడు 15 మంది ప్రాణాలను గాలిలో కలిసిపోయేలా చేసింది. కొడుకు చేతికి పుస్తకాలు ఇవ్వాల్సిన తండ్రి తుపాకీ ఇచ్చి ఉగ్రవాదిగా మార్చటం సమాజం సిగ్గుపడాల్సిన విషయం. సాజిద్ ని పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు. కానీ నవీద్ చిరు వ్యాపారి అహ్మద్ అల్ అహ్మద్ సాహసం వల్ల పట్టుబడ్డాడు. ఒక పక్క మతం పేరుతో చంపేవాళ్ళు, మరో పక్క ప్రాణాలకు తెగించి కాపాడిన అహ్మద్ లాంటి వాళ్ళు. మానవత్వానికి మతానికి సంబంధం లేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అయితే టెర్రరిజం అన్నది ఎక్కడ జరిగినా ఒకేలా ఉంటుందని, అంతే ఆవేదన కలిగిస్తుందని తెలిసింది. ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. కానీ వీరందరిలోనూ మన గుండెలను బరువెక్కించేది బోరిస్ మరియు సోఫియా గుర్మాన్ అనే వృద్ధ దంపతుల సాహసం. ఆ వయసులో చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా కళ్ల ముందు జరుగుతున్న ఘోరాన్ని ఆపడానికి వారు చేసిన ప్రయత్నం చూస్తే సాల్యూట్ చేయాలనిపిస్తుంది. బీచ్ లో నవీద్ అక్రమ్ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంటే అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. కానీ ఈ వృద్ధ జంట మాత్రం ఆ రాక్షసుడికి ఎదురెళ్ళింది. నవీద్ చేతిలోని రైఫిల్ లాక్కోవడానికి సోఫియా బోరిస్ ప్రయత్నించారు. ఆ పెనుగులాటలో వారు కింద పడిపోయారు. నిర్దాక్షిణ్యంగా ఆ ఉన్మాది వారిని కాల్చి చంపాడు.
అయితే వారి త్యాగం వృధా కాలేదు. ఆ కొద్ది నిమిషాల వ్యవధిలో కొంతమందైనా తప్పించుకోగలిగారు. ఆ దృశ్యాలు ఒక కార్ డాష్ క్యామ్ లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత అవే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూస్తున్న వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. అలాగే 60 ఏళ్ల రీవెన్ మోరిస్ అనే వ్యక్తి తుపాకీకి ఎదురుగా నిలబడి ఇటుకలతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. కూతురు కళ్ల ముందే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ కాల్పుల్లో గాయపడిన 40 మందిలో 3 భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. పొట్ట చేత పట్టుకుని చదువుకోవడానికి వెళ్లిన పిల్లలు ఇలాంటి ఉన్మాదానికి బలి కావటం ఆ తల్లిదండ్రులకు ఎంతటి వేదన మిగిల్చిందో మాటల్లో చెప్పలేం. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న ఆ గాయాలు, ఆ భయానక దృశ్యాలు వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. సాజిద్, నవీద్లు ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగినంత మాత్రాన వాళ్ళ ఆ దేశ పౌరులు కాలేరు. వాళ్ళు కేవలం ఉగ్రవాదులు మాత్రమే. కానీ ప్రాణాలకు తెగించి పోరాడిన అహ్మద్, బోరిస్, సోఫియాలు నిజమైన హీరోలు. వారి త్యాగం వృధా పోకూడదు అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడటమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్. పోలీసుల ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన నవీద్ అక్రమ్ మంగళవారం మధ్యాహ్నం స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరిచి తెరవగానే అతని ముందు డిటెక్టివ్స్, ఇతర పోలీస్ అధికారులు కనిపించారు. హాస్పిటల్ బెడ్ మీద నుంచి అతన్ని అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత కఠినమైన 59 సెక్షన్స్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. 15 హత్యలు, 40 హత్యాయత్నాలు, ఉగ్రవాద చర్య, పేలుడు పదార్థాలు వాడటం, ఇలా ఒక్కో నేరానికి ఒక్కో శిక్ష పడినా నవీద్ బతికున్నంత కాలం జైలు గోడలు దాటలేడు. అతనికి చికిత్స అందుతోంది, చట్టపరమైన ప్రక్రియ నడుస్తోంది. కానీ అతను చేసిన గాయం ఆస్ట్రేలియా సమాజానికి ఎప్పటికీ మానదు. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ దుమారానికి కూడా దారితీసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఆస్ట్రేలియా ప్రధాని యాంటనీ అల్బనీస్ విధానాలే దీనికి కారణమని విమర్శించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం పాలస్తీనాను గుర్తించటం, గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండించడం వల్లే యూదు వ్యతిరేకత పెరిగిందని, అదే ఇలాంటి దాడులకు దారితీసిందని నెతన్యాహు వాదిస్తున్నారు. అయితే హమాస్ ఉగ్రవాదులు చేసిన దానికి పాలస్తీనా ప్రజల స్వేచ్ఛకు లింక్ పెట్టి ఉగ్రవాదాన్ని సమర్థించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా అమాయకులపై దాడులు చేయటం పిరికి పందల చర్య. హంతకుడికి మతం, ప్రాంతం కారణం అక్కర్లేదు. వాడికి కావాల్సింది రక్తం మాత్రమే. సిడ్నీ ఘటన ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరికగా మారింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ సమీపంలో నవంబర్ 27, 2025న రహమానుల్లా లఖన్వాల్ అనే ఆఫ్ఘన్ జాతీయుడు నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపి 2 గాయపరిచాడు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా ఆఫ్ఘన్ పౌరుల ఇమిగ్రేషన్ మరియు వీసా దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ దాడిపై ఉగ్రవాద కోణంలో విచారణ కూడా జరుగుతోంది. ఆ నేపథ్యంలో ఆఫ్ఘన్ తో పాటు పలు థర్డ్ వరల్డ్ దేశాలపై అమెరికా కఠిన నిషేధాలు విధించింది. ఆఫ్ఘనిస్తాన్, బర్మా సహా అంగోలా, ఆంటిగ్వా అండ్ బర్ముడా, బెనిన్, కోటే డి ఐవోర్, డొమినినా, గాబన్, ద గాంబియా, మలావి, మార్షియానా, నైజీరియా, సెనగల్, టాంజానియా, టోంగో, జాంబియా, జింబాబ్వే దేశాలు పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పలు ఉగ్రమూకలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అమెరికా పౌరులను పొట్టన పెట్టుకున్నాయి. అందుకే ఈ చర్య అని వైట్ హౌస్ వెల్లడించింది. మా దేశం సేఫ్, మా దగ్గర ఇలాంటివి జరగవు అని ఏ దేశం భ్రమపడ్డానికి వీల్లేదు. ఉగ్రవాద భూతం ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో పడగ విప్పుతుందో ఎవ్వరికీ తెలీదు. నిరంతర అప్రమత్తత మాత్రమే మనల్ని మనం కాపాడుకునే ఏకైక మార్గం.